హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీఆర్ టేకింగ్ యూ ఆన్ ఎ వెరీ స్పెషల్ ఫ్యామిలీ అవుటింగ్. ఈరోజు మనం వెళ్తున్న ప్లేస్ చాలా పీస్ఫుల్, చాలా గ్రీన్ నేచర్తో ఫుల్ కనెక్ట్ అయ్యే ప్లేస్. ఇట్స్ కాల్డ్ లిండన్ ఫిష్ హ్యాచరీస్ ఇన్ ఒంటారియో. ఇది జస్ట్ నార్మల్ పార్క్ కాదు, ఇది ఒక లైవ్ ఫిష్ హ్యాచరీ అండ్ ఫిషింగ్ పాండ్ ఎక్స్పీరియన్స్. మనం నేచర్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఫీల్ అవుతాం, ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీతో కలిసి. సో లెట్స్ గో టుగెదర్ ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఆల్మోస్ట్ 50 minutes ఫ్రమ్ మా ఇంటి నుంచి. రైట్ నౌ వీఆర్ డ్రైవింగ్. ఒంటారియో కంట్రీ సైడ్లో వెళ్తున్నాం. చుట్టూ చూస్తే ఫుల్ గ్రీనరీ, ఓపెన్ ఫీల్డ్స్, కామ్ రోడ్స్, ఫ్రెష్ ఎయిర్. మైండ్కి చాలా పీస్ఫుల్గా ఉంది. ఈరోజు వెదర్ కూడా ఇట్స్ నాట్ సన్నీ, ఇట్స్ నాట్ రెయినీ, క్లౌడీగా చాలా బాగుంది. సిటీ నాయిస్ ఏమి ఉండదు. కార్లో చూడొచ్చు, కిడ్స్ సూపర్ ఎక్సైటెడ్. ఈ చిన్న ఎక్సైట్మెంట్స్ ఇట్ సెల్ఫ్ మేక్స్ ద జర్నీ సో స్పెషల్. అయితే ఫైనలీ వి రీచ్డ్ లిండన్ ఫిష్ హ్యాచరీస్. ఫస్ట్ లుక్ చూస్తేనే ఎంతో పీస్ఫుల్ ప్లేస్, చాలా కామ్ ఎన్వైరన్మెంట్. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫిషింగ్ ఎలా చేయాలో చిన్న లెసన్ కూడా చెప్పారు. ముందుగా బెయిట్ ఎలా హుక్కి పెట్టాలో, తర్వాత రాడ్ని ఎలా హోల్డ్ చేయాలి, లైన్ని ఎలా రిలీజ్ చేయాలి, బెయిట్ని పాండ్లోకి ఎలా త్రో చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చూపించింది. మనం మొదట ట్రై చేసినప్పుడు కొంచెం ఫన్నీగా అనిపించింది. లైన్ సరైన డైరెక్షన్లో వెళ్ళలేదు, బెయిట్ దగ్గరలోనే పడిపోయింది. బట్ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. కానీ స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. స్లోగా క్యాస్ట్ చేయండి, రాడ్ని ఇలా స్వింగ్ చేయండి అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. యా, కిడ్స్కి స్పెషల్గా ఇది సూపర్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఫిష్ని హ్యాచరీలోనే పెంచుతారు, క్లీన్ వాటర్లో గ్రో చేస్తారు, తర్వాత పాండ్లో రిలీజ్ చేస్తారు. సో విజిటర్స్ వచ్చి డైరెక్ట్ ఫిష్ క్యాచ్ చేసుకోవచ్చు. చూడండి ఈ ఫిష్ పాండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వామ్స్ తీసుకొచ్చాం, ఇవి ఫ్రీగా ఎన్ని అడిగితే అన్ని ఇచ్చారు. అది ఈ హుక్కి పెట్టాలి బెయిట్ కింద. సో అమృతాను కిడ్స్ నేను టచ్ అని చెప్పి నాకు ఎప్పుడు చెప్పారు. గ్లౌజ్ అడిగాము, గ్లౌజ్ లేదన్నారు. హుక్ చేసి పిల్లలకి ఇచ్చా. ఫిషింగ్ అంటే జస్ట్ ఫిష్ క్యాచ్ చేయడం కాదు, పేషెన్స్, ఫోకస్, టైమింగ్ అన్నీ నేర్పించింది. గుడ్ ఎక్స్పీరియన్స్. వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. రాడ్ క్యాస్ట్ చేసిన తర్వాత వెయిటింగ్ టైమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్ ఫీలింగ్. ఎవ్రీ స్మాల్ వాటర్ మూమెంట్ చూస్తేనే హార్ట్ బీట్ పెరుగుతుంది. ఫిష్ వచ్చిందా లేదా, ఏంటది, పట్టేసామా అని ఎక్సైట్మెంట్ ఫుల్గా ఉంది. 2 minutes వెయిట్ చేస్తాం, సమ్టైమ్స్ 5 minutes, సమ్టైమ్స్ మోర్. కానీ ఆ వెయిటింగ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. లైక్ ఇట్స్ థెరపీ, లైక్ ఏ నేచురల్ మెడిటేషన్. వావ్ అమృత, గుడ్ జాబ్. అమృత ఈజ్ నౌ ఏబుల్ టు క్యాచ్ ఎ ఫిష్. పెద్దదే పడింది, రెయిన్బో ట్రాట్. గిలగిల కొట్టుకుంటుంది అది. అమృత ఇస్ సో ఎక్సైటెడ్. ఓ మై గాడ్, గుడ్ జాబ్ అమృత, గుడ్ జాబ్. నీ బాధ్యతే అది. దాన్ని నీట్గా కట్ చేయిస్తాను, వండాలి. తీసుకెళ్ళి బకెట్లో వేయాలి. నైస్. మా ఫ్రెండ్స్ అందరం కలిసి పట్టిన ఫిషెస్ ఆల్మోస్ట్ 6-7 ఉన్నాయి. అన్నీ తీసుకెళ్ళి ఈ బకెట్లో కోల్డ్ వాటర్ నింపి దాంట్లో పడేసాం. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, జయేష్ అబ్బాయి సిద్ధు, చిన్న చేప పట్టుకున్నాడు. ఇది చిన్న రెయిన్బో ట్రాట్. బట్ ఇక్కడ చిన్న వాటిని తీసుకెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు, పడేయాలి. నేను ఇక్కడ సంథింగ్ న్యూ ట్రై చేశాను. జస్ట్ ఫిష్ ఫుడ్ ఈ నెట్లో వేసి నెట్ వాటర్లోకి వదిలేను. ఏదో ట్రై చేశా, ఏమైనా ఫిష్ వస్తుందేమో పడదామని. బట్ ఇదిగోండి వేస్తున్నా ఫిష్ ఫుడ్. అక్కడ బోల్డ్ అంత మూమెంట్ ఉంది. ఫిష్ వస్తున్నాయి, ఫుడ్ తింటున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ నా నెట్లో మాత్రం ఏం పడలేదు. ఎంచంటే ఇంత బెయిట్ పెట్టాను, బెయిట్కున్న ఎర్త్ వామ్స్ ఇంత చూసినట్టు ఆ ఎర్త్ వామ్స్ తిని ఫిష్ అన్ని వెళ్ళిపోయాయి. సో వీటికి ఇలా కాదని చెప్పి ఐ ట్రైడ్ డిఫరెంట్ వే. బట్ ఇది వర్కౌట్ అవ్వలే, నాకైతే ఏం పడలేదు. ఇక్కడ నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే మనం పట్టిన ఫిష్ని అక్కడే వాళ్ళు క్లీన్ చేసి చాలా కన్వీనియంట్గా, కుకింగ్ రెడీ కాదు కానీ క్లీన్ చేసి కట్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫ్రెష్ ఫిష్ని ఇంటికి తీసుకెళ్తున్నాం. ఈరోజు డిన్నర్ స్పెషల్ ఇదే అనుకుంటా. ఫ్రెష్గా పాండ్ నుంచి పట్టిన ఫిష్ కాబట్టి టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్.
Kevin. What's going on, man? All good, buddy. Thank you so much for all You're your help. welcome. This place is really great. Glad you had a good time. మేము లాస్ట్లో వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీకి పెద్ద ఫిష్ పడింది. ఆ ఫ్యామిలీ ఫేసెస్ చాలా లైక్ హ్యాపీ ఎక్సైట్మెంట్ ఉంది. ఇట్స్ బిగ్ రెయిన్బో ట్రాట్. ఆల్మోస్ట్ వెయిట్ చేసాడు అతను. వెయిట్ చేస్తే 7.6 పౌండ్ వచ్చింది. వావ్, చాలా పెద్ద ఫిష్, వెరీ నైస్. మా పిల్లలు వెంటనే మనకి కూడా అలాంటిది దొరికితే బాగుంది అని అనుకున్నాం. కిడ్స్ చూడొచ్చు, చాలా ఫన్ అండ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. పేషెన్స్ నేర్పిస్తుంది ఫిషింగ్, నేచర్ని రెస్పెక్ట్ చేయడం నేర్పిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే లిండన్ ఫిష్ హ్యాచరీస్లో చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ డే జరిగింది. వి ఆల్ ఎంజాయ్డ్. ఫ్యామిలీ అమృత, నేను, సాత్విత, హన్వీర్, వీఆర్ ఫుల్లీ హ్యాపీ బీయింగ్ హియర్. ఇక్కడ ప్లేస్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఐ కెన్ గివ్ 5 out of 5 రేటింగ్. రియలీ ఎంజాయ్డ్ అండి. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. Thank you so much for watching andariki. If you enjoyed this family trip vlog, please like, share and subscribe.